చైనా జనాభా ప్రతి ఏటా వేగంగా క్షీణిస్తోంది. గత 3 ఏళ్లలో జననాల రేటు భారీగా పడిపోయింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు ఇది గడ్డు పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉండాలన్న చైనా లక్ష్యానికి ఈ జనాభా రేటు తగ్గుదల అడ్డుగా నిలుస్తూ ఉండటంతో అక్కడి గవర్నమెంట్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దశాబ్దం కిందటే వన్ చైల్డ్ పాలసీని నిలిపివేసినా ఈ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దేశంలో యువత కంటే వృద్ధుల సంఖ్య భారీగా ఉండటంతో ఆ దేశ ఎకానమీ భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీంతో జనాభా సంఖ్యను పెంచే దిశగా చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు భారీగా డబ్బులు ఇస్తోంది. తాజాగా ఈ సంవత్సరం జనవరి 1 నుంచి లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి బిడ్డకు 3 సంవత్సరాలు నిండే వరకు ఏడాదికి 3,600 యువాన్లు అంటే రూ. 42,000 ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు హనీమూన్ హాలిడేలు, లవ్ హాలిడేలను కూడా ప్రకటిస్తోంది. దీన్ని బట్టే జనాభా తగ్గుదలలో చైనా ఎంత ఇబ్బందులు పడుతోందో అర్థం చేసుకోవచ్చు.